మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మాధురి గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు సంపత్ గారు ఒక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఏదైతే స్థాపించి దాదాపుగా 75 సంవత్సరాలైందో చేసినందుకు ఈరోజు ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, కార్పొరేటర్స్ నిర్మల్ కుమారి గారు, అమర్ గారు, తంగిరాల రామిరెడ్డి గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర నగర ముఖ్య నాయకులందరూ గారా ఈరోజు మహిళా నాయకులందరూ గారా ఈరోజు అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించి ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం లభించిన, న్యాయపరంగా కానివ్వండి భారతదేశంలో అన్ని విధాలుగా ఈరోజు భారతదేశం ముందుకు వెళ్తుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగం అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు స్వేచ్ఛగా అన్ని విధాలుగా ముందుకెళ్తున్నారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో దురదృష్టంగా భారత రాజ్యాంగం నడవట్ల, రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. ఎవరైతే ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పని ఎవరన్నా స్వేచ్ఛగా మాట్లాడినా, లేకపోతే సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్టులు పెట్టినా వాళ్ళని అన్యాయంగా కేసుల్లో ఇరికించి దౌర్జన్యంగా జైల్లో వేసే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎవరన్నా మాకు ఇది కావాలి అని చెప్పని అడిగితే దాన్ని వాళ్ళ మీద ఈరోజు కేసులు పెట్టి ఈరోజు పోలీస్ వ్యవస్థ అందరూ గారా జైలు వేసే విధంగా ఉంది. వీటినన్నిటిని గారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అన్ని విధాలుగా ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఏదైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్కి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకెళ్ళి, ఎందుకంటే అంబేద్కర్ గారు కోరుకున్నారు ప్రతి ఒక్కరి గారా చదువు లభించాలి, ప్రతి ఒక్కరికి గారా మంచి జరగాలి, ప్రతి ఒక్కరికి పథకాలు లభించాలి, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి. ఏదైతే కులాలకి వ్యతిరేకంగా అన్ని కులాలు సమానం అని చెప్పే విధంగా ఆ రోజు అంబేద్కర్ గారు చేస్తూ జరిగింది. దానికి అనుగుణంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో అలాంటి అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో ఆయన ఆశయానికి అనుగుణంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో ముందుకెళ్తాం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, లేకపోతే ఎవరైతే సామాన్యులు బతకాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక జీవన విధానం గారా ఇబ్బందికర పరిస్థితిలో ఇదే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఏదేమైనా అంబేద్కర్ గారు ఒక ఆశయాల్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంబేద్కర్ గారు ఈరోజు పీడబ్ల్యూ గ్రౌండ్స్లో విజయవాడ నగరంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. ఇవన్నీ గారా రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్తాం సందర్భం చెప్తే సెలవు తీసుకుంటున్నాం.
ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డులో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గత ప్రభుత్వంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ విగ్రహం యొక్క ఆవిష్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతిరోజు కూడా మనం బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామా లేదా, ఆయన స్ఫూర్తిగా తీసుకుని నిత్యం మనం ప్రజల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటని స్మరణకు తెచ్చుకుంటూ చేయాల్సినటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 75 సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగాన్ని ఆమోదించి. ఈ సందర్భంగా మనం అందరం కూడా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారికి, వారి టీంకి, అందరికీ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, ఉపాధి అవకాశాలు ఉండాలి, దాని ద్వారా ప్రజలందరికీ మంచి జరగాలి, ఎవరైతే ప్రజలు మాట్లాడలేని వారు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం హక్కులు కల్పించాలి అని చెప్పని మనకు నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము పూర్తిగా ఆర్టికల్ 14ని గొంతు నొక్కేసింది. ఉపాధి లేదు, సంక్షేమ కార్యక్రమాలు లేవు. 14లో సంక్షేమం గురించి కూడా ప్రస్తావించారు. సంక్షేమ కార్యక్రమాలు లేవు, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, ఇలాగా ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్టుగా అయిపోయింది. అలాగే ఆర్టికల్ 19 వ్యక్తి యొక్క స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛ పూర్తిగా సమాధి కాబడింది. ఎందుకనంటే ప్రతిపక్షం మాట్లాడేటటువంటి వాయిస్ని సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే నాయకుల యొక్క మాటల ద్వారా కానీ ప్రజలకి చేరి ప్రజలు ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 కూడా భూస్థాపితం అయిపోయింది. కాబట్టి రాజ్యాంగం ఆమోదించింది ఎందుకు? ప్రజల యొక్క, పౌరుల యొక్క హక్కుల్ని కాపాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని ప్రభుత్వాలు, కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ తూచా తప్పకుండా ఒక వ్యవస్థ తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా కాపాడుకోవాలనే ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చూస్తుంటే చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టుగా ఉంది. పోలీస్ యంత్రాంగం అంతా కూడా చట్టాన్ని చేతిలో తీసుకుని కేసులు నమోదు చేసి, ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడతారో, ఎవరైతే ప్రభుత్వాలకి సద్విమర్శలు చేస్తారో, సూచనలు చేస్తారో, ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తారో వారందరి మీద కూడా కేసులు నమోదు చేయడం, భావ ప్రకటన స్వేచ్ఛకి ఆర్టికల్ 19ని పూర్తిగా తొంగలో తొక్కుతున్నారు. 14 and 19 ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం కాబడ్డాయి. ఇలాంటిది అంబేద్కర్ గారిని ప్రతి కలెక్టర్ ఆఫీసులో సభలు పెట్టండి, సమావేశాలు పెట్టండి, లేదంటే ఆయన్ని గౌరవించండి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం పిలిపివ్వడం కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే మనకు కళ్ళ కట్టినట్టు కనపడుతూ ఉన్నాయి. వ్యక్తుల మీద, వ్యవస్థల మీద హక్కులు హరించే విధంగా, చట్టాన్ని చేతుల్లో తీసుకునే విధంగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది సరైనటువంటి విధం కాదు. రాష్ట్రంలో అమలు జరగాల్సింది, ప్రజల యొక్క, పౌరుల యొక్క హక్కుల్ని కాపాడవలసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాలి తప్ప కక్షలతో, కార్పణ్యంతో ఇతర రాజకీయ పార్టీల మీద రెడ్ బుక్ అని చెప్పని, లేకపోతే వారు అనుకున్న విధంగా చట్టాలని అమలు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా సరే పూర్తిగా మార్పు చేసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విగ్రహాన్ని మేము ఇక్కడంతా కూడా ఒక రకమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేసాం. 6 నెలలుగా ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించింది, పూర్తిగా కనుమరుగైపోయే విధంగా పనిచేస్తుంది. ఇక్కడే ఉన్నటువంటి దాని మీద ఎవరైతే ప్రారంభించారో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నా పేరును కూడా తీసేయడం జరిగింది. కాబట్టి దీన్ని మరింతగా శోభాయమానంగా తయారు చేయాలి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. 6 నెలల కాలం గడిచిపోయింది. కాబట్టి ఇప్పటికైనా సరే అంబేద్కర్ గారి ఈ ప్రాంగణాన్ని ప్రజలకు సందర్శనార్థం అన్ని రకాల హక్కులు, అన్ని రకాల హంగులతో పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఎంచుకున్న రోజు మన అంబేద్కర్ గారు ఏదైతే సూచించారో రాజ్యాంగాన్ని, ఈరోజు దాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన జిల్లా ఇన్ఛార్జ్ గారు మన దేవినేని అవినాష్ గారు, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మన విష్ణు గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ గారు, అలాగే విజయ గారు, అలాగే మా కార్పొరేటర్లు,
పార్టీ నాయకులు పెద్దలు అందరం ఈరోజు వచ్చి అంబేద్కర్ గారికి మేము నివాళులర్పించడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం మనం ఏర్పాటు చేసుకున్నాము. ఏ రకమైన ఆలనా పాలన లేకుండా విగ్రహాన్ని పూర్తిగా ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పూర్తిగా దీన్ని విస్మరించడం జరుగుతుంది. ఆలనా పాలన లేకుండా విగ్రహం కానీ లేకపోతే ఈ పరిసర ప్రాంతం కానీ పూర్తిగా పాడైపోయే పరిస్థితుల్లోకి రావటం జరుగుతుంది. దీన్ని ఏదైతే మనకి అందరికీ అన్ని అవకాశాలు కలగాలి, అందరికీ వాక్ స్వాతంత్ర్యం కానీ లేకపోతే ప్రతి ఒక్క విషయంలోన చదువు కానీ విద్య కానీ లేకపోతే వైద్యం కానీ అందరికీ అందాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించినారో ఆ రాజ్యాంగం ఈరోజు ఈ గవర్నమెంట్లో నడవట్లేదు. వాక్ స్వాతంత్రం ఎవరికీ లేదు. ఎవరు ఏం మాట్లాడినా కానీ ఎక్కడ ఎవరు ఏ స్టేషన్లో పెడతారో ఏ కేసులు పెడతారో అన్న ప్రతిరోజు భయంగా ఈరోజు బతకాల్సి వస్తుంది. ఈరోజు ప్రజలే కాదు మీడియా మిత్రులు కూడా అదే పరిస్థితిలోకి వెళ్తున్నారు. ఏ ఛానల్ మీద ఎప్పుడు ఏ యాక్షన్ తీసుకుంటారో అని ప్రతి ఒక్కరు భయంగా బతుకుతూ ఇంకా ఇది మీరు రేపటి రోజున రాబోయే మా గవర్నమెంట్ మళ్ళీ వస్తే మేము ఇదే చేయాలి అన్నది మాకు నేర్పిస్తున్నారా మీరు అన్నది మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మా కార్యకర్తలే కాదు మా నాయకులే కాదు మేమే కాదు ప్రతి ఒక్కరూ భయపడాల్సిన పరిస్థితి ఈరోజు వస్తుంది. ఆ రకంగా ఈరోజు పాలన కొనసాగిస్తున్నారు. ఇలాంటి పాలనని ఇకనైనా ఆపి ఏదైతే మన అంబేద్కర్ గారు మనకి చూపించినారో దారి ఆ బాటల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. ఆ బాటలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాలను ముందుకు నడిపిస్తూ అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే పాలన ఇప్పుడు కూడా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే. ఈరోజు భారత రాజ్యాంగ ఆమోదించిన దినం సందర్భంగా మరి విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారుగా 400 కోట్ల రూపాయలు పెట్టి మరి విజయవాడ నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి, ఎందుకంటే విగ్రహం పెట్టడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి స్మృతివనం కూడా చూడండి. విజయవాడలో ఒక సందర్శనాత్మకమైనటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఈరోజు దాన్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆపేసినటువంటి, అంటే అంబేద్కర్ గారి పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో అందరూ కూడా గమనించాలి. ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రాలు అప్పట్లో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఈరోజు ఆ హక్కును మీరందరూ కూడా కాల రాస్తా అన్నారంటే మీరు భయపడుతున్నారు అనేటువంటిది ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మేము మాట్లాడటం కాదు. ఎందుకంటే ప్రజా పరిపాలన అనేటువంటిది ఎవరికి ఇస్తే వాళ్ళకి, కానీ దానికి కట్టుబడి మీరు మంచిగా పరిపాలన చేయాలా. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మాటలతో ముందుకెళ్తూ మీరు ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ప్రజలకు సేవ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన చేశారో చూడండి. గతంలో మనం చూసాం, కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరు కులాలకే కాదు మతాలకే కాదు పార్టీలకు కూడా మీరు ప్రభుత్వాన్నో లేకపోతే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలకు మీరు అండకడతా ఉన్నారంటే మీ పరిపాలన ఎంత మంచిగా ఉందో ఒకసారి మీరే ఆలోచించుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ నిర్వీర్యంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయినాయి, మరి దాని మీద మేము కమిషనర్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది మీదో మాదో కాదు, ఇది వాళ్ళు విజయవాడ నగర ప్రజలకి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజయవాడలో ఒక పాయింట్ యూగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మంచిగా చేయాలనేటువంటి ఆలోచనతో మేము అందరం కూడా ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.